ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల హక్కుల కొరకు ఈ నెల 18 నుండి నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నాకు శనివారం బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల పనితీరును గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పనికి 3,000 రూపాయల వృత్తిని చెల్లించడం జరిగిందని తెలిపారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల హక్కుల కొరకు ఈ నెల 18 నుండి నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నాకు శనివారం బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల పనితీరును గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పనికి 3,000 రూపాయలు వృత్తిని చెల్లించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారి పనితీరుకు గౌరవ వేతనంగా 5,000 రూపాయల వరకు చెల్లించినట్లు గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో, మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేస్తున్న వివోఏలకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వివోఏలకు కనీస గౌరవ వేతనం 20,000 రూపాయలు చెల్లించే విధంగా ప్రమాద బీమా జీవో నెంబర్ 58ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏ హక్కుల కోసం చేస్తున్న ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, రేఖ్యాతండ సర్పంచ్ నడింపల్లి యాదయ్య, తుంగపాడు సర్పంచ్ కడారి శ్రీశైలం, మాజీ సర్పంచ్లు బుషిపాక రాములు, వార్డు మెంబర్ కర్ణ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు నాంపల్లి సంజీవ, కిరణ్, వివోఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో పిల్లలను కూడా చూసుకోవడానికి చాలా కష్టమవుతుంది. వర్క్తో పొద్దున లేచిన దగ్గర నుంచి మాకంటే ఒక టైమింగ్స్ లేకుండా 11 గంటల వరకు కూడా మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఏ టైంలో ఎవరు ఫోన్ చేసి మనకు తెలియకుండా చేయాల్సి వస్తుంది. ఎంతసేపు మేము ఒక మహిళలకి మంచి చూడాలని అనుకుంటాం, కానీ వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మేము కింద పడిపోతున్నాం. ఎందుకంటే మాకు జీతాలు లేకుండా. కాబట్టి ఇది ఒకటి అమలు చేయాలని మేము ఎక్కువ ఏమి అడుగుతలేము. మా పని భారం తగ్గించమని, మా పని భారాన్ని బట్టి మాకు జీతాలు ఇవ్వమని అడుగుతున్నాము. ఒక హెచ్ఆర్ పాలసీని చేయాలని చెప్తున్నాము. వివోఏలను చేర్చి ఉద్యోగాలకు గుర్తించాలని అడుగుతున్నాము. మాకు ఒక ఆరోగ్య బీమా, ఇప్పుడు చీకట్లో మేము ఒక దగ్గరికి వెళ్ళి మహిళా సంఘం మీటింగ్ పెట్టాలంటే అది ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మాకు ఏమైనా కూడా మాకు ఒక ఆరోగ్య బీమా లేదు, ఏం లేదు. మా పరిస్థితి ఉట్టిన అవుతుంది. కాబట్టి మాకు ఒక ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. చెప్పుకోవడానికి పెద్దగా ఉంది, మా హోదా పెద్దగా ఉంది, చేసేది మాత్రం చాలా ఎక్కువ. మాకు వచ్చేది మాత్రం జీతం సరిపోతుంది. వాళ్ళు ఇచ్చే 5,000 మా మొగైన కూడా సరిపోతుంది తాగడానికి. నేను ప్రతిరోజు నాంపల్లికి వస్తున్నాను. నా పిల్లల ఖర్చు కూడా సరిపోతుంది. మా పిల్లలు ఎట్లా బతుకుతారు, నేను ఎట్లా బతకాలి? ప్రతిరోజు సంఘాల కోసమే చేస్తున్నాం, సంఘాల కోసమే పోరాడుతున్నాం. వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళ కోసం. మాకు కావాలి ఏదో కనీసం 20,000 సామాజికంగా, ఆర్థికంగా మాకు కనీసం 20,000 ఇస్తే బాగుంటుందని ఆలోచనతోటి సమ్మె చేయడానికి ముందుకొస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి సెలవులు ఉంటాయి, కానీ మాకు సెలవులు లేవు. ఒక నైట్ అనక పగల ఎప్పుడంటే అప్పుడు సండే రోజులు
పండుగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ప్రతిరోజు వాళ్ళు ఫోన్ కొట్టంగానే వెళ్తున్నాం, వాళ్ళ పని చేస్తున్నాం. మాకు వచ్చే జీతానికి అలా పని చేయాలంటే చేయాలనిపిస్తుంది నాకు కూడా, కానీ జీతం తెలపాలి కదా. వాళ్ళు ఇచ్చే 5,000 జీతం చేయించారు. అన్నం పెడితే ఏదన్నా ఉంటే జీతం ఎక్కువ ఇచ్చి పని చెప్పినా మేము చేయగలుగుతాం. 5,000 ఫస్ట్ 3,000 ఇచ్చింది, తర్వాత 3,900 ఇచ్చింది, అట్లా కూడా సరిపోలేదు. ఇప్పుడు ఒక 11,000 పెంచింది అంతే. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అసలు జీతమే లేదు. జీతం లేకుండా అసలు సకాలంలో కూడా రూపాయి కూడా ఇవ్వదు. పోరాటం చేయడానికి ఈరోజు మా గులాబీ కండువా బీఆర్టీ యూనియన్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము గతం నుంచి చూస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి అరకొర జీతంతో చాలని బతుకులు తీసుకుంటూ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు, ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమం పెడితే పార్టీ కార్యక్రమం కాకుండా ప్రభుత్వ కార్యక్రమం పెడితే విఓఏలు ముందుండి ఆ గ్రామంలో ఉండే సంఘాలందరినీ ఐక్యత చేసి ఒక బస్సును తీసుకొని పోయి ఇవాళ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం అయినా, మంత్రి గారి ప్రోగ్రాం అయినా, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయినా సక్సెస్ చేయడానికి ముందుంటుంది విఓఏ. కానీ వాళ్ళ ప్రోగ్రాంలు సక్సెస్ చేయడానికి కావాల్సిన ఇవాళ విఓఏ కనీస చాలని వేతనాలతోటి కడుపు పట్టుకొని, అయ్యా మాకు సరిపోతలేదు మీరు ఇచ్చే జీతము, కనీసము జీతము అమలు చేయాలని చెప్పేసి అడిగితే మాత్రం మీ గొంతమ్మ కోరికలు మేమేం చేయమని చెప్పేసి పట్టించుకుంటలేరు. ఈరోజు మే మాసంలో కార్మికుల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ సమావేశం కంటే ముంగల్నే కనీస వేతనం కార్మికులకు 20,000 అమలు చేయాలని చెప్పేసి లేబర్ ఆఫీసర్ గారికి, లేబర్ ఆఫీసర్ ముఖ్య కార్యదర్శికి ఈరోజు సూచన చేసిండు. ఇంకా మేమేం అడుగుతలేం, మీ నోట్లకి వెళ్ళిన మాటనే, మీ ఎన్నికల మేనిఫెస్టోలా పెట్టిన మాటనే ఇవ్వాలా మా విఓఏలకు 20,000 కనీస జీతం ఇవ్వాలని చెప్పేసి బీఆర్టీ యూనియన్ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ అక్కగారు మాట్లాడుతూ మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ మహిళలందరూ పనికి వెళ్తారు, వాళ్లకు సాయంత్రం వంట చేసుకున్న తర్వాతనే వారి యొక్క కార్యక్రమం